హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడియో అనేది ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తారు కదా. మా ఊరి గ్రామ దేవత పండగలండి. ఇవైతే చాలా బాగా అయితే చేస్తారు. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఇంటి దగ్గర అయితే పూజ అనేది చేసుకుంటాం. చూస్తున్నారా, ఆ ఘటానికి అయితే పూజ చేసుకుంటాం. ఆ ఘటానికి అయితే అలా అందంగా అలంకరించుకొని దాని లోపల ఇంకా ఏవో దేవునికి సంబంధించినవి వేస్తారు. తర్వాత అతనైతే అతను వచ్చి ఇంటి దగ్గర అయితే ఇలా పూజ చేస్తారు. మేమైతే ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయ్యాము. ఈవినింగ్ అయితే ఊర్లో ఉన్న గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ముర్రాటు నీళ్ళు అయితే పోస్తారు. సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ముర్రాటు నీళ్ళు అంటే ఆ నీళ్ళల్లో పసుపు ఇంకా వేప కొమ్మలు అవి వేసి ఆ నీళ్ళనైతే అమ్మవారికి అయితే పోస్తారు. సో ఆ ముర్రాటు నీళ్ళు పోయినకైతే మేమైతే వెళ్తున్నాము. ఊర్లో పండగలంటే అందరూ వస్తారు, ఎక్కడున్నా సరే పండగలంటే అందరూ వస్తారు కదండి. చాలా బాగుంటుంది, ఊరంతా జనాలతో కలకలలాడుతూ ఉంటుంది కదా. ఆ రోజు అయితే మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కలవడం మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి. ఇక్కడైతే ముందుగా ఇలా ముర్రాటు నీళ్ళు అయితే పోస్తారు. ఇంకా ఎవరు మొక్కుకున్న వాళ్ళు అదే కోళ్ళను ఇంకా మేకలను వాటిని ఇలా మొక్కు తీర్చుకుంటారు. కోరిన కోరికలు నెరవేరితే ఇలా మొక్కులు అనేవి తీర్చుకుంటాము అని అయితే మొక్కుకుంటారు. ఈ దేవత అయితే చాలా మహిమగల దేవత. కోరిన కోరికలు నెరవేరాయి కాబట్టి ఈ గ్రామ ప్రజలంతా ఇలా పండుగలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ అంతా ఒకే చోట కలిస్తే మీకు కూడా ఎలానైనా హ్యాపీగా అనిపిస్తుందా? ఇక్కడ వీడియో తీయడానికి అవ్వదు. పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంటుంది. పల్లెటూరు అనేది ఎంత బాగుంటుందో అలాగే పల్లెటూరు వాళ్ళ మనుషులు కూడా అంతే బాగుంటాయి కదండి. ఇక్కడ చూడండి, దేవునికి అయితే ముర్రాటు నీళ్ళు అయితే పోస్తారు. ఇక్కడ అమ్మవారు అనేది గుడిలో పోకుండా ఒక చుట్టు రూపంలో ఇక్కడైతే వేసి ఉంటుంది. చాలా మహిమగల దేవత అండి. అమ్మవారికి అయితే ముర్రాటు నీళ్ళు అయితే పోస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరేని నాతో పాటు మీరు కూడా ఈ దేవతను అయితే దర్శించుకోండి. ఇదైతే నైట్ టైం అండి. నైట్ టైం అయితే ఇలా మీరు ఇందాక పూజించుకున్నాం కదా, ఘటాలను తీసుకొని అయితే మెయిన్గా ఉండే గ్రామ దేవత దగ్గరికి వెళ్తారు. అయితే చూడండి, ఇలా గచ్చిపోయిన ఇలా చీరలు అవన్నీ వేసావు కదా, అవైతే ఘటం పడుకున్న వాళ్ళైతే దానిపైన నడుచుకుంటూ వెళ్తారండి. అలా వేస్తారు. మరి ఫస్ట్ అయితే ఇక్కడ దమ్మలాతను వచ్చి ఇలా శంఖం ఊదుకుంటూ ఘటం అనేది తీసుకొని వెళ్తారు. ఇతను వచ్చి ఇలా తీసుకొని వెళ్ళడం అనేది ఈ ఊరి యొక్క ఆచారం అండి. ఇంకా ఆ ఘటాన్ని తీసుకొని ఊరు మొత్తం తిరుగుతూ లాస్ట్గా చివరిగా అయితే అది గ్రామదేవత దగ్గరికి వెళ్తారు. అక్కడ పూజించుకుంటారు.
ఘటం ముర్రాకు నీళ్ళతో పాటు అమ్మవారికి ప్రసాదంగా చేసిన వంటకాలని కూడా తీసుకుని వెళ్తారు. అమ్మవారు అంటే చాలా మహిమ గల పరాశక్తి కదండి. ఈ ఊర్లో ప్రజలంతా ఆ దేవతనైతే చాలా నమ్ముకొని ఉంటారు. పూజించుకున్న ఆ ఘటాన్ని ఆ దేవతగానే కొలుచుకొని ఇంకా ఊర్లో ఊరేగింపుగా తిరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆ ఘటాన్ని అయితే మొక్కుకుంటూ ఘటం పట్టుకున్న వాళ్ళ కాళ్ళకైతే నీళ్ళతో కడిగి మొక్కుకుంటారండి. ఇక్కడ చూడండి, ఈవిడ ఇలా ఘటం పట్టిన వాళ్ళకి ఇలా కాళ్ళు కడిగేసి ఇంకా ఘటానికి మొక్కుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మా వారైతే ఇలా మేకను పట్టుకుని అయితే వెళ్తున్నారు. ఇలా మేకను మొక్కుగా చెల్లించుకుంటామని అయితే మొక్కుతున్నారు. సో అందుకనే మేకనైతే మొక్కు చెల్లించుకుంటున్నారు. ఘటాన్ని అయితే ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరైతే పట్టుకు ఉంటారు. ఇదిగోండి, ఇక్కడైతే మెయిన్గా ఉండే గ్రామ దేవత. ఇక్కడ 3 సార్లు అయితే ఆ దేవత చుట్టూ తిరుగుతూ లాస్ట్ సరి పూజించుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.